టాలీవుడ్ సీనియర్ సంగీత దర్శకుడు రాజ్ కనుమూశారు. ఆయన వయసు 68 సంవత్సరాలు. తెలుగు చిత్ర పరిధిలో తమదైన ముద్ర వేసిన సంగీత దర్శక ధ్వజం రాజ్ కోటి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిలో ఒకరైన రాజ్ నిన్న హైదరాబాద్లో మృతి చెందారు. కూకట్పల్లిలోని తన నివాసంలో ఆయన గుండెపోటుకు గురయ్యారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. రాజ్కు భార్య, 3 కుమార్తెలు ఉన్నారు. ఆయన అంత్యక్రియలు నేడు హైదరాబాద్ మహాప్రస్థాన శ్మశాన వాటికలో నిర్వహించనున్నారు. రాజ్ పూర్తి పేరు తోటకూర సోమరాజు. ప్రముఖ సంగీత దర్శకుడు టీవీ రాజు కుమారుడే రాజ్ కోటి. జతగట్టి రాజ్ కోటి పేరుతో ఈ జంట సుదీర్ఘ పాటు శ్రోతలను తమ సంగీతంలో ఉర్రూతులూగించారు. బీట్ ఓరియంటెడ్ పాటలకు ఈ జోడి పెట్టింది పేరు. వీరిద్దరూ 180 చిత్రాలకు పైగా సంగీతం అందించారు. ఎన్నో ప్రైవేటు ఆల్బమ్స్ కూడా చేశారు. నాగార్జున కెరీర్లో బ్లాక్ బ్లాస్టర్ సినిమా చిత్రం హలో బ్రదర్స్కు ఈ జోడి బంగారు నంది అందుకుంది. కోటి నుంచి విడిపోయాక రాజ్ 10 సినిమాలకు పైగా సొంతంగా సంగీతం అందించారు. కొన్ని సినిమాల్లో రాజ్ నటుడిగా కూడా కనిపించాడు. ప్రముఖ సంగీత దర్శకుడైనటువంటి తోటకూర సోమరాజు గారు కార్డియాక్ అరెస్ట్ వల్ల ఇవాళ పరమపదించడం జరిగింది. ఈ విషయం కూడా మాకు ఇప్పుడే 1 అవర్ క్రితమే మాకు తెలిసింది. ఒకటొకటిన మా బంధువులంతా కూడా ఈ ఇంటికి రావటం జరిగింది. ఆయన ఎన్నో ఏళ్ళుగా చిత్రసీమలో ఉంటూ అందరి గౌరవం చూరగొన్న వ్యక్తి. అలాగే కోటి గారితో కలిసి ఆయన ఎన్నో దిగ్విజయమైన చిత్రాలకు సంగీత సారథ్యం వహించి 90 దశకంలో పేరుగన్న దర్శకుడిగా సంగీత దర్శకుడిగా ఉన్నారు. ఆయన పరంపదించడం మా అందరికీ తీరని లోటే. ఆయన్ని మీ అందరికీ తెలిసిన మీ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ గారు అండి ఈరోజు మధ్యాహ్నం 3ంటికి చనిపోయారు. వాజ్ అ సడన్ డెత్, కార్డియాక్ అరెస్ట్ డాడీది. ఈ హ్యాడ్ అ హ్యాపీ లైఫ్ అంటిల్ నౌ. సో రేపు ఆయన అంత్యక్రియలు మహాప్రస్థానంలో చేస్తున్నాం. ఫ్యాన్స్ కానీ డాడీకి తెలిసిన వాళ్ళు కానీ రావాలి అని అంటే అటు రావచ్చండి. థ్యాంక్ యూ. మీ అందరికీ తెలిసిన మీ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ గారు అండి ఈరోజు